మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ద డీప్ 1977లో రిలీజ్ అయిన తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయానికి వెళ్తే ద డీప్ 1977లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇది ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు. సో ఇది డైరెక్ట్ చేసింది పీటర్ ఎయిట్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 3 minutes ఉంటుంది. అంటే 123 minutes రన్ టైం ఉండొచ్చు. ఇండియాలో ప్రస్తుతం ఈ సినిమా సబ్స్క్రిప్షన్లో అందుబాటులో లేదు. అయితే అమెజాన్ వీడియో రెంట్కి, యాపిల్ టీవీ రెంట్కి అయితే అందుబాటులో ఉన్నాయి. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, బెర్ముడా ఐలాండ్కి వెకేషన్కి వెళ్ళిన డేవిడ్ మరియు గేల్ అనే జంట స్కూబా డైవింగ్ చేస్తూ అనుకోకుండా సముద్ర గర్భంలో 2 షిప్ రేక్ను కనుగొంటారు. ఒకటి పాత ట్రెజర్ షిప్ కాగా మరొకటి వరల్డ్ వార్ 2 కాలానికి చెందిన ఒక ఓడ. అందులో ఒక భారీ విలువైన మార్ఫిన్ కార్గో ఉంటుంది. ఈ రహస్యం బయటికి రావడంతో ట్రెజర్ హంటర్స్, క్రిమినల్స్, డ్రగ్స్ స్మగ్లర్స్ మధ్య ప్రాణాంతక పోరాటం మొదలవుతుంది. ఇక వాళ్ళు ట్రెజర్ సంపాదిస్తారా లేక ప్రాణాలతో బయటపడతారా అనేది సినిమా కథ. సో ఇక మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. 1977లో వచ్చిన అడ్వెంచర్ థ్రిల్లర్ లాగా చూస్తే సినిమా బాగానే పనిచేస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఈ కాలానికి చాలా గొప్ప అచీవ్మెంట్. కానీ ఈరోజు స్టాండర్డ్స్తో చూస్తే ఫాస్ట్ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్కి అలవాటు పడిన వాళ్ళకి కొన్ని చోట్ల బోర్ కొట్టే అవకాశం ఉంది. సో ఓవరాల్గా యావరేజ్ టు గుడ్ వాచ్. సో ఈ సినిమాలో ఈల్ అటాక్ సీన్ చేసేటప్పుడు జాక్విల్ బిర్సెట్ స్టంట్ డబుల్ అయిన జాక్విల్ క్లియరేటే నిజంగానే షోల్డర్ డిస్క్లోషన్కి గురైంది. ఈ సీన్ ఒక్కటే టేక్లో కంప్లీట్ చేశారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా రచయిత పీటర్ బన్స్లే ఇదే ముందు జార్జ్ నోలర్ కూడా రాశారు. జాస్ భారీ విజయం తర్వాత ద డీప్ తెరకెక్కింది. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, స్టన్నింగ్ అండర్ వాటర్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. బెర్ముడా లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. రాబర్ట్ షా పర్ఫార్మెన్స్ చాలా ఆకట్టుకుంటుంది. ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. జాన్ బరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అడ్వెంచర్ ఫీల్ ఇస్తుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ కొంతవరకు ఎంగేజ్ చేస్తాయి. సో ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, సెకండ్ హాఫ్లో పేసింగ్ కొంచెం స్లో అవుతుంది. క్యారెక్టర్స్ ఎమోషనల్ డెప్త్ అంతగా ఉండదు. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా ఎక్కువసేపు లాగుతాయి. సో క్లైమాక్స్ మరింత ఇంపాక్ట్ఫుల్గా ఉండాల్సిందని నా ఫీలింగ్. సో మోడర్న్ ఆడియన్స్కి అవుట్డేటెడ్ నెరేషన్లా అనిపించవచ్చు. సో మ్యూజిక్ అయితే జాన్ బెర్రీ అప్పట్లోనే సూపర్ అయితే చేశాడు గైస్. జేమ్స్ బాండ్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన లెజెండరీ కంపోజర్ జాన్ బెర్రీ ఈ సినిమాకి కూడా పనిచేశారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అడ్వెంచర్ మోడల్స్కి చాలా ఎలివేట్ చేస్తుంది. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే అండర్ వాటర్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా తీశారు. సో ఎడిటింగ్ వచ్చేసి డీసెంట్ బట్ లెంతీగా ఫీల్ ఇస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ అయితే వెరీ గుడ్. సో సౌండ్ డిజైన్ కూడా గుడ్ ఫర్ దిస్ టైమ్ అని చెప్పుకోవచ్చు. 1977 స్టాండర్డ్స్ ప్రకారం టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న సినిమా. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని బికినీ సీన్స్ ఉంటాయి గైస్. జాక్లిన్ బీసెట్ వేరే వెట్ టీ షర్ట్ అయితే సీన్ ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ సెక్సువల్ కంటెంట్ మాత్రం లేదు. సో వైలెన్స్ మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది. ఫ్యామిలీతో చూడాలంటే కొద్దిగా ఆక్వర్డ్ సీన్స్ ఉన్నందున పేరెంటల్ గైడెన్స్ మంచిది. సో అడ్వెంచర్ లవర్స్కి అయితే డెఫినెట్లీ వాచబుల్. సో ఓల్డ్ హాలీవుడ్ క్లాసిక్ అంటే ఇష్టమైన వాళ్ళు ట్రై చేయొచ్చు. ఫాస్ట్ స్క్రీన్ ప్లే ట్విస్ట్ ఎక్కువగా కోరుకునే వాళ్ళకి మాత్రం యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. సో ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో ద డీప్ అనేది ట్రెజర్ హంట్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓల్డ్ స్కూల్ అండర్ వాటర్ అడ్వెంచర్ థ్రిల్లర్. విజువల్స్, లొకేషన్స్, అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఇంప్రెస్ చేస్తాయి. కానీ కొంత స్లో పేసింగ్ వల్ల ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఓల్డ్ క్లాసిక్ అడ్వెంచర్ ఫ్యాన్స్కి మస్ట్ ట్రై వన్స్. మోడర్న్ థ్రిల్లర్ ఆడియన్స్కి యావరేజ్ అనిపించవచ్చు. అది ట్రై చేయకపోయినా అయితే పర్లేదు. సో ఫేక్ హైప్ లేకుండా చెప్పాలంటే ఇది మాస్టర్ పీస్ సినిమా అయితే కాదు, బ్యాడ్ మూవీ కూడా కాదు. 1970s అడ్వెంచర్ సినిమా ఫ్లేవర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకసారి తప్పకుండా చూడొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్.